శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతువు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ, అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ ఉత్తరక్షేత్రాలు అనేటువంటివి రాహుకేతుకు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు, స్వక్షేత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. మకర రాశి వారికి రాహుకేతుల మార్పు వల్ల ఏ విధంగా ఉండబోతుంది మే 18 నుంచి చూసుకున్నట్లయితే, మకర రాశికి ద్వితీయ స్థానం రాహు, అష్టమ స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ముఖ్యంగా మకర రాశికి ద్వితీయ స్థానంలో సంచారం ఏదైతే జరుగుతుందో ఆ యొక్క రాహు ఏ విధంగా యోగిస్తున్నాడో అవయోగిస్తున్నాడో చూసినట్టయితే ముఖ్యంగా మనకి సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభంచ యశస్కరం, పౌరుషం వాత్రఘాతంచ వినోదం ధనస్థానోపణి. అంటే సౌభాగ్యాలు, ధనము లేదు అనుకుంటే ధనము రావటము, వివిధ రూపాల్లో ధనలాభం జరగటము, శరీర దాహృఢ్యం పెరగటము, కీర్తి ప్రతిష్టలు కలగటము, ప్రజల్లో పలుకుబడి రావటము, సర్వత్రా అనుకూలంగా ఉండటము, ఇవన్నీ కూడా మీకు రాహు యోగప్రదంగా ధనో భవేతు. మీ దగ్గర ధనము లేదు అనుకుంటే ఏదో విధంగా మీకు సానుకూలంగా మిమ్మల్ని ధనం అనుకూలమయ్యే అవకాశం ఉంది. అలానే అష్టమంలో మనకు కేతు సంచారం చేస్తున్నాడు. దేహపీడిం మహక్లేశం చతుష్పాద మృగాభయం రాజకోపం ప్రయాణించ అష్టమస్థానోభణి. శరీర పీడ అంటే నిత్యము ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక శరీరంలో ఒక భాగము అనేక రకమైనటువంటి నొప్పులు రావటము, మనోవిచారము, మనస్సు ఏదో విచారణ, చింతన లాంటివి కలుగుతూ ఉండటము, క్రూర జంతువులు అంటే ఏదైనా జంతువును చూడంగానే భయం వస్తుంది, లేతే ఏదైనా గట్టిగా మాట్లాడిపోతే మనం ఎక్కడైనా ఏదైనా అంటే అయ్యో ఎందుకన్నామా అనే భయం కూడా కలుగుతుంది. మళ్ళీ అట్లానే రాజదండనాది అనేక భయాలు ఉంటాయి. అంటే మనం మంచి చేసినా అది చెడుగా ఎదురవుతుందేమో అని ఒక భయం రావటం, లేతే న్యాయంగా ధర్మంగా మనం ఆలోచించినా అది కరెక్ట్ కాదు కదా, మనం ఏం చేస్తే కనుక అన్యాయంగా ఏదైనా భయపడుతున్నాం అంటే అన్యాయంగా ఏం చేస్తే
అది ఒక అన్యాయము అధర్మం చేస్తే భయపడే అవకాశం ఉంటుందని అంటారు. కాబట్టి అలా పోతావేమో అని ఒక భయం అనేది మనస్సులో ఉంటుంది. తరచూ ప్రయాణం జరుగుతూ ఉంటుంది, ప్రయాణాలు చేస్తుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. కార్యాలన్నీ కూడా అన్నీ సఫలీకృతం అవుతాయి అనుకుంటాం, అక్కడ పోతే కార్యం కలగకుండా ఉంటుంది, అది ఇంకో విధంగా మారడం జరుగుతుంది. అనేక అశుభ ఫలితాలు అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క కేతు అంటే ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అది మాత్రం అష్టమ స్థానంలో కేతు సంచారం వేళ ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైనటువంటి లాభాలు అంటే తెలియకుండా కొన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆ నెల అట్లా వచ్చి వెళ్ళిపోవటము, లేదా ఆ సమయం అట్లా అంటే సడన్గా డెసిషన్స్, సడన్గా అనుకోకుండా కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కేతు కొంత యోగాన్ని ఇస్తున్నాడు, రాహు కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దుర్గాదేవి ఆరాధన, గ్రామదేవత ఆరాధన బాగా చేయాలి. కుంకుమార్చన చేయటం, నిమ్మకాయ దీపారాధన చేసుకోవటం, అలాగే దుర్గా సప్తశతి పారాయణం కానీ, దుర్గా సప్తశ్లోకి కానీ, ఖడ్గమాల స్తోత్ర పాఠం కానీ చేసుకోవటం వల్ల మకర రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. మినపవడల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి 10 మందికి భోజనం పెట్టడం, ప్రతి ఆదివారం కాలభైరుడికి మినపగారలు దండ వేసి ఆహారంగా అది పెట్టడం వల్ల నల్లటి కుక్కలకి చాలా విశేషంగా కాలభైర అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం. ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేయడం, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతువు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని, మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబవ్వది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, వాళ్ళట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.